మళ్ళీ ఒకసారి అందరికీ మంచి జరగాలి అనే ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి కేక్ కటింగ్. నేను ఈరోజు నూతన సంవత్సరం సందర్భంగా ఈ 1 టౌన్ ఏరియాలో ఉన్న అన్ని పార్టీ వాళ్ళం ఈ కేకు ఈ నూతన సంవత్సరంగా ఈ సంవత్సరం 2026న అందరం యోగక్షేమాలతో మళ్ళీ 2027 వరకు ఐకమత్యంగా ఉండాలని చెప్పి అందరం మంచి చెడు అన్ని ఐశ్వర్యాలతో ప్రశాంతంగా జీవించాలని చెప్పి అందరినీ ఆశీర్వదిస్తూ అందరినీ కోరుతూ ఈడ మేము పార్టీ పరంగా నిన్న సందర్భంగా జనవరి 18వ తారీఖున పెద్ద బహిరంగ సభ జరగబోతోంది జిల్లాలో ఈ 1 టౌన్ మన ఖమ్మం గ్రౌండ్లో. దీన్ని కూడా ఈ నగర ప్రాంతం ప్రజలందరూ జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటూ ఈ సంవత్సరం 2025కి వేడుకలు చెప్పుకుంటూ 2026ని వెల్కమ్ చెప్తూ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జై. విధంగా ఈరోజు కొంచెం బ్యాక్ తీసుకుంటాం. ఈరోజు 1 టౌన్ ఏరియాలో ఏర్పాటు చేసినటువంటి పార్టీలకు అతీతంగా నూతన సంవత్సర సందర్భంగా అందరూ అష్ట ఆరోగ్యాలతోని మంచిగా ఉండాలని ఆ భగవంతుడిని అంటే కోరుకుంటూ అదే పద్ధతిలో గతంలో ఉన్నటువంటి ఏ భావాలున్నా మనసులలో ఏమున్నా అన్నిటిని తొలగించుకొని అందరూ కలిసిమెలిసిగా తిరిగి ఆనందంతో జీవనం సాగించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ. మల్లేష్ గారు దేవుణ్ణి నమ్ముతారా? లేదు, నువ్వు ఇట్లాంటి క్వశ్చన్ అంటే దేవుని నమ్ముతావు అంటే కమ్యూనిస్ట్ పార్టీ సందర్భంలో నమ్ముతారా నమ్మరా? అంతే. నమ్ముతారా నమ్మరంటే జనం కోసం సమాజం ఎటు పోతే అటు పోవాల్సినటువంటి అవసరం ఉంది, తప్పదు. ఖమ్మంలో జరిగే జనవరి 18న జరిగే సిపిఐ శతాబ్ది ఉత్సవాలను కూడా విజయవంతం చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తాము. ముఖం ఒకటే జనాలు చూపి అందరూ ఆయుర ఆరోగ్యాలతో మంచిగా ఉండాలని, అందరూ అన్ని కుటుంబాలు కూడా సుభిక్షంగా ఉండాలని పార్టీలకు అతీతంగా ఈరోజు చేసేటువంటి కార్యక్రమాన్ని అందరం కూడా సమిష్టిగా నిర్వహిస్తూ ప్రజలందరికీ, ఖమ్మం నగర ప్రజలకి మరియు అందరూ కూడా మిత్రులు శ్రేయులు అందరూ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఏఐటీసీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు గాదే లక్ష్మణ్ గారితో నూతన సంవత్సర శుభాకాంక్షలు. అలాగే జనవరి 18 తారీఖు శతాబ్ది ఉత్సవాలు భారీ బహిరంగ సభ ఖమ్మంలో ఎస్ఆర్ బీజీఎన్ కాలేజీలో జరుగుతుంది. దాదాపుగా 40 దేశాల నుంచి ప్రతినిధులు వస్తున్నారు. అలాగే 25 రాష్ట్రాల నుంచి 33 జిల్లాల నుంచి పార్టీ కార్యకర్తలు అలాగే పార్టీ నాయకత్వం కూడా దాదాపుగా 5 లక్షల మందితో బహిరంగ సభ ఇక్కడ ఎస్ఆర్ బీజీఎన్ కాలేజీలో జరుగుతుంది. ఈ బహిరంగ సభను జయప్రదం చేయాలని మేమందరం కోరుకుంటున్నాం. 25 నుంచి 26లోకి ఎంటర్ అయిన సందర్భంగా నూతన సంవత్సర శుభాకాంక్ష తెలుసుకుంటూ భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా అందరినీ సమిష్టి కృషి చేసేడా ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలు కేకులు కట్ చేస్తూ భవిష్యత్తులో కూడా మేము ఇలాగే ఉండాలని కలిసి ఉండాలని కోరుకుంటూ ఈ నూతన శుభాకాంక్ష తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. సిపిఐ 1 టౌన్ పార్టీ ఆఫీస్ ఇన్ఛార్జి కొండయ్య గారు. మరి 1 టౌన్ పరిధిలో ఈ సిపిఐ పార్టీగా మేమంతా కలిసిమెలిసి ఇంత మాత్రం ఎన్నడైనా మేము ఇంత కార్యక్రమం పెట్టుకొని కేక్ కట్ చేసి ఒక ఆఫీసు పెట్టి ఈ చరిత్రలో మేము కొద్దిగా సృష్టించినట్టే ఇక్కడ మేము ఈ అందరూ ఇక్కడ అన్ని విధంగా ఎన్ని పార్టీలు ఉన్నాయి అన్ని కార్యక్రమాల్లో అందరూ సేవంగా మాకు ఒకరికొకరికి తోడుగా అందరూ కలిసిమెలిసి అందరం సేవించి అందరూ పిల్ల జల్ల అందరూ సేవంగా ఉండాలని దేవుడిని పాటించుతూ సెలవు. అందరికీ విష్ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ.